ఏపీ ప్రభుత్వం మరో ఉచిత హామీ పథకం అమలు రేపటి నుంచే. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి. రేపు గురువారం నుంచి ఈ పథకం అమలు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు ప్రారంభం కానుంది. దీనికి ముందే మరో హామీ అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేశారు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అమల్లోకి మరో హామీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నేతన్నలకు చేయూత ఇచ్చేలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా హ్యాండ్లూము వస్త్రాలపై జీఎస్టీని సర్కారు భరించేలా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. మగ్గాలకు 200, పవర్ లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందించినట్లు ప్రకటించారు. నేతన్నల కోసం ఫండ్ ఏర్పాటు చేయనట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం నుంచి నిర్ణయాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చేపట్టవలసిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేలా సమీక్షలో నిర్ణయం వెల్లడించారు. ఇక హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్రం ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయాల పట్ల చేనేత రంగం పుంజుకుంటుందని, తక్కువ ధరలో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చేనేత కార్మికుల కోసం 5 కోట్లతో ట్రిప్ ఫండ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 7వ జాతీయ చేనేత దినోత్సవం నుంచి ఈ నిర్ణయాలు అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు లభించిన 10 జాతీయ అవార్డులను అధికారులకు సీఎం చంద్రబాబుకు నిర్దేశించారు. పవర్ లూమ్స్కు 500, హ్యాండ్ లూమ్స్కు 200 యూనిట్ల వరకు ఇవ్వనుంది. ఈ మేరకు 125 కోట్లు ఖర్చు కానుంది. రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఈ నెల 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం నుంచి అమలు చేయాల్సిన కార్యక్రమాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు సమీక్ష నిర్వహించారు. చేతి మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు ఎన్నికల హామీ. ప్రభుత్వం నిర్ణయం ద్వారా 50,000 మగ్గాలు, 15,000 మరమగ్గాలు కలిగిన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత కుటుంబాలకు లబ్ధి కలుగనుంది. సర్కారు అనుమతించిన కరెంటు కన్నా ఎక్కువ వినియోగించిన లబ్ధిదారులు రాయితీ మొత్తాన్ని కోల్పోకుండా ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది. తాజా నిర్ణయం మేరకు చేనేత కుటుంబాలు 200 యూనిట్ల కంటే అదనంగా వినియోగిస్తే 200 యూనిట్ల వరకు బిల్లును సర్కారు భరిస్తుంది. అదనంగా వినియోగించిన యూనిట్లకు మాత్రమే డిస్కౌంట్ రూల్ మేరకు ఛార్జీలను వినియోగదారులే చెల్లించాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.